అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. సిల్వర్ స్క్రీన్స్ మీద ట్రెండ్స్ మారుతూ ఉంటాయి. ఓ 20 ఏళ్ల కింద సిల్వర్ స్క్రీన్స్ ను రూల్ చేసిన జానర్స్ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. అప్పట్లో కాసులు కురిపించిన ఫార్ములాస్ మళ్ళీ తెర మీదకు వస్తుంటాయి. ప్రెసెంట్ అలాంటి ఓ క్రేజీ ట్రెండ్ మరోసారి బిగ్ స్క్రీన్ మీద సందడి చేస్తుంది. ఈ ట్రెండ్ తో అభిమానులు కూడా డబుల్ హ్యాపీగా ఉన్నారు. చిరు అనిల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మెగా 157 లో మెగాస్టార్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. ఒక క్యారెక్టర్ అనిల్ మార్క్ కామెడీ జానర్ లో ఎంటర్టైన్ చేస్తే మరో క్యారెక్టర్ చిరు స్టైల్ యాక్షన్ మోడ్ లో ఉండబోతుందట. ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ డబుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో సిల్వర్ స్క్రీన్ మీద మల్టీ రోల్స్ ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోయే గ్లోబల్ మూవీలో బన్నీ ట్రిపుల్ రోల్ చేయబోతున్నారు. ఈ జనరేషన్ లో ట్రిపుల్ యాక్షన్ చేస్తున్న తొలి హీరోగా రికార్డ్ సెట్ చేయబోతున్నారు ఐకాన్ స్టార్. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. రీసెంట్ గా దేవరా సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించారు ఎన్టీఆర్. తండ్రి కొడుకులుగా నటించిన తారక్ తొలి భాగంలో ఒకే ఫ్రేమ్ లో 2 రోల్స్ లో కనిపించకపోయినా దేవరా 2లో ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. డార్లింగ్ ప్రభాస్ కూడా డబుల్ బొనాన్సా ప్లాన్ చేస్తున్నారు. ది రాజా సాబ్ సినిమాలో 2 డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఒక క్యారెక్టర్ లో స్టైలిష్ లుక్ లో అదరగొడితే మరో లుక్ లో ఓల్డ్ ఏజ్ రాయల్ ఎటైర్ లో భయపెడుతున్నారు. ఇలా స్టార్ హీరోలంతా ఫ్యాన్స్ కు డబుల్ జోష్ ఇచ్చేందుకు కష్టపడుతున్నారు. సీనియర్ హీరోలో హిస్టారిక్ మైథలాజికల్ రోల్స్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే నటుడు నందమూరి బాలకృష్ణ ఒక్కరే. అందుకే ఆయన కెరియర్ లో రెగ్యులర్ గా అలాంటి సినిమాలు కనిపిస్తూ ఉంటాయి. అభిమానుల కోసం మరోసారి అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టారు నందమూరి బాలకృష్ణ. ప్రెజెంట్ అఖండ 2 తాండవం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు నందమూరి బాలకృష్ణ. తన బర్త్డే జోష్ ని 2 రోజుల ముందే తీసుకొచ్చారు. వరుస అనౌన్స్మెంట్స్ తో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు. అఖండ 2 టీజర్ టైమ్ తో పాటు బాలయ్య నెక్స్ట్ సినిమాని కూడా రివీల్ చేశారు మేకర్స్. రాముడు, కృష్ణుడు లాంటి పౌరాణిక పాత్రలతో పాటు భైరవ దీపం లాంటి జానపద చిత్రం, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక చిత్రం చేసిన నటుడు నందమూరి బాలకృష్ణ. ఈ లిస్ట్ లో మరో మూవీ చేరనుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోయే నెక్స్ట్ మూవీని హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నట్లుగా వెల్లడించారు. NBK111 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో బాలయ్య చేసిన చారిత్రక చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఇప్పుడు మరోసారి అదే జానర్ లో సినిమా చేస్తూ ఉండటంతో నందమూరి నటసింహం ఏ పాత్రలో కనిపిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అఫీషియల్ అప్డేట్ ఒక్కటి కూడా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం SSMB29 పేరు ట్రెండ్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమా కాంబినేషన్స్, కాస్టింగ్ కు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి గ్లోబల్ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది మహేష్ మూవీ. RRR తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న రాజమౌళి ప్రెజెంట్ మహేష్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఓవైపు షూటింగ్ పూర్తి చేస్తూనే కొత్త కాస్టింగ్ డీటెయిల్స్ తో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం నటీనటుల ఎంపికలోనూ డిఫరెంట్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు జక్కన్న. గ్లోబల్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న SSMB29 లో మహేష్ కి జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ప్రెజెంట్ ఈ మూవీ వర్క్ లోనే బిజీగా ఉన్నారు పీసీ. జక్కన్న చెప్పకపోయినా తన సోషల్ మీడియా పోస్టులతో మహేష్ మూవీ అప్డేట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారన్న న్యూస్ కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. ఫస్ట్ షెడ్యూల్లోనే మహేష్ తో కలిసి షూటింగ్ లో పాల్గొన్నారు పృథ్వీరాజ్. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో క్రేజీ ఆర్టిస్ట్ చేరారన్నది నయా అప్డేట్. సౌత్ నార్త్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న మాధవన్ కూడా SSMB29 లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆల్రెడీ కథ విన్న ఈ సీనియర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. త్వరలోనే సెట్ లో అడుగు పెట్టబోతున్నారు. ఇలా వరుసగా మల్టీలింగువల్ స్టార్స్ ని లైన్ లో పెడుతూ సినిమా మీద అంచనాలు పీక్స్ కి తీసుకువెళుతున్నారు రాజమౌళి. స్పిరిట్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ ఫ్రేమ్స్ లో ప్రభాస్ ఎలా ఉండబోతున్నారో చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ హైప్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ లైనప్ లో మోస్ట్ క్రేజియస్ట్ మూవీ స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా మీద అనౌన్స్మెంట్ దగ్గర నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. ఒక్కో అప్డేట్ తో ఆ అంచనాలను డబుల్ చేస్తున్నారు మేకర్స్.
సినిమా అనౌన్స్మెంట్ టైంలోనే ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారని చెప్పిన సందీప్ ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఈ సినిమాలో డార్లింగ్ క్యారెక్టర్ 3 డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. పోలీస్ క్యారెక్టర్ తో పాటు గ్యాంగ్స్టర్ గా, లవర్ బాయ్ గా డిఫరెంట్ షేడ్స్ చూపించబోతున్నారట ప్రభాస్. ప్రస్తుతానికి ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ అప్డేట్ ను డార్లింగ్ ఫ్యాన్స్ కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ మధ్య సౌత్ నార్త్ ఇండస్ట్రీలో సూపర్ ఫామ్ లో కనిపించిన పూజా హెగ్డే సడన్ గా స్లో అయ్యారు. వరుస ఫెయిల్యూర్స్ తో కెరీర్ ఇబ్బందుల్లో పడేసుకున్నారు. దీంతో అవకాశాలు కూడా చేజారాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్ లోకి వస్తున్న ఈ బ్యూటీ తన సక్సెస్ ఫెయిల్యూర్స్ గురించి ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. ఒకప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రూవ్ చేసుకుంటారనుకున్న పూజా హెగ్డే సడన్ గా స్లో అయ్యారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు కూడా డిజాస్టర్స్ కావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో కొంతకాలం ఫిల్మ్ సర్కిల్స్ లో పూజా పేరే వినిపించలేదు. దేవా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి ఆ సినిమా కూడా ఆశించిన స్థాయి సక్సెస్ ఇవ్వలేదు. రీసెంట్ గా రెట్రో సినిమాతో సక్సెస్ దక్కినా పెద్దగా బజ్ అయితే రాలేదు. అందుకే సక్సెస్ ఫెయిల్యూర్ల విషయంలో వేదాంతం మాట్లాడుతున్నారు బుట్టబొమ్మ. కెరియర్లో ఫెయిల్యూర్స్ ను యాక్సెప్ట్ చేయాలంటున్నారు ఈ బ్యూటీ. అలా అంగీకరిస్తేనే కొత్తగా ప్రేక్షకులకు అలరించే అవకాశం ఉంటుందన్నారు. కెరియర్లో ఎత్తుపల్లాలు అందరికీ ఉంటాయంటూ పెద్దరికంగా మాట్లాడుతున్నారు. మరి అనుభవం ఆమె కెరియర్కు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. ప్రెజెంట్ అరవింద చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. విజయ్ ఆఖరి చిత్రం జననాయకంలో హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ బ్యూటీ. బాలీవుడ్ లో వరుణ్ ధవన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు ఓకే చెప్పారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ సినిమాలతో అయినా అమ్మడి కెరియర్ గాడిలో పడుతుందేమో చూడాలి. స్టార్ హీరో సినిమా అయినా తన క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటేనే ఓకే చెప్తున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ప్రెజెంట్ ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న ఈ బ్యూటీ ఆ సినిమాలో తన కెరియర్ లో ఇంతవరకు చేయని ఓ డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నారు. ఏంటా క్యారెక్టర్ అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ కు పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇస్తున్నారు స్టార్ హీరోయిన్ నయనతార. ఓవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. అదే సమయంలో స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఆ మధ్య చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాలో పవర్ఫుల్ సిస్టర్ రోల్లో కనిపించారు నయన్. ఆ క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సెట్స్ మీద ఉన్న టాక్సిక్ విషయంలోనూ అలాంటి ప్రయోగమే చేయబోతున్నారు ఈ బ్యూటీ. టాక్సిక్ లో లేడీ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారట నయనతార. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో 1940 నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యష్ హీరోగా నటిస్తున్నారు. యష్ క్యారెక్టర్ కు ఈక్వల్ గా ఉండే మరో పవర్ఫుల్ రోల్లో నయనతార నటిస్తున్నారు. ఈ సినిమాతో నయన్ రేంజ్ మరింత పెరుగుతుందంటున్నారు ఫ్యాన్స్. సో ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH